ప్రేమ అమృతం రెండవ భాగం. ఒకటవ భాగంలో ప్రభాకర్, స్పందన ఒకే కాలేజీలో చదువుతూ ఉంటారు. ప్రభాకర్ పాటలు బాగా పాడుతూ ఉంటాడు. ఇక స్పందన నాట్యం చేస్తూ ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. కానీ స్పందన తండ్రికి అతను నచ్చడు. కథ కొనసాగుతుంది. ప్రభాకర్ పార్కు సమీపానికి వచ్చేసరికి సరిగ్గా అప్పుడే కారు దిగుతోంది స్పందన. అతన్ని చూడగానే ఆమె ముఖం అమృత కిరణాలు సోకిన కలువలా విచ్చుకుంది. అతను ఆమె దగ్గరికి వచ్చాడు. నమస్తే, ప్రేమగా గౌరవంగా అన్నాడు. అభివాదాలు, అభినందనలు అందుకో. థ్యాంక్ యూ, చిరునవ్వుతో అన్నాడు అతను. సాయం సమయం సుమారు 6 గంటలు కావస్తోంది. చిరుచిరు గాలులు వీస్తున్నాయి. వేసవి ఇంకా పూర్తిగా వెళ్ళిపోలేదు. సాయం సంధ్యారుణ కాంతులు పూల మొక్కలపై, చెట్లపై వింత వింత రాగాల్ని ఒలికిస్తూ ప్రకృతి అంతా స్వర్ణమయం చేస్తున్నాయి. సరిగ్గా వచ్చావే, ఈరోజే అనుకున్నాం కదా. రిజల్ట్స్ వచ్చిన రోజున సరిగ్గా సాయంకాలం 6ంటికి పార్క్లో కలవాలని. లోపలికి వెళదాం పదా. ఇద్దరూ నడిచారు పక్కపక్కగా. చాలా రోజుల తర్వాత అలా జేబులో చేయి వేసుకున్నట్లుగా, చేయిలో చేయి వేసుకుంటూ అడుగులో అడుగు వేస్తున్నట్లుగా నడుస్తుంటే స్పందన హృదయం వింత భావనలతో పులికించిపోయింది. ఈ క్షణాలు శాశ్వతమైతే అనుకుంది. ఎందుకు కావు, తనలో పట్టుదల ఉంది. అనుకున్నది సాధించగలను. మనసుకి ధైర్యం చెప్పుకుంది. ఇక్కడే కూర్చుందామా? వెనక నిద్రగన్నేరు చెట్టు దట్టంగా పెరిగి అటువైపు లోకాన్ని మూసివేసింది. ఆ పక్క గుబురుమల్లె ఎత్తుగా పెరిగి దడి కట్టినట్లుగా ఉంది. ఈ వైపు నందివర్ధనం చిక్కని ఆకులతో, నిండైన రెమ్మలతో, దీర్ఘమైన కొమ్మలతో ఏకాంతానికి తెరపట్టినట్టుగా ఉంది. వాటి మధ్య ఉన్న సిమెంటు బెంచిపై కూర్చున్నారిద్దరూ. అతని చెయ్యి తన చేతిలోకి తీసుకుంది స్పందన. మెల్లిగా ఆ హస్తాన్ని తన పెదవుల కాంచుకుంది. మృదువైన శబ్దం, ఆ స్పర్శ ఇద్దరి శరీరాలని స్పందింపచేసింది. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినందుకు ఈ హృదయపూర్వకమైన అభినందనలు అంది నవ్వుతూ. పనసతొనలాంటి ఆ పెదాలని అలవోకగా, లలితంగా స్పృశించాలనిపించింది అతనికి. చిరునవ్వు నవ్వాడు. ప్రభా, నాకు సిగరెట్ కాల్చే మగవాళ్ళంటే అలర్జీ. పొగ వదులుతూ కళ్ళు అలా తెరుస్తూ మూస్తూ, ఆ పొగకి నల్లగా అయిన పెదాలతో, ఆ వాసనతో అబ్బా నాకెంత ఏవగింపో. కొంటెగా అన్నాడతను. నిన్ను చూస్తే, నీ పెదాలను చూస్తే ఎంత ముద్దొస్తుందని, వాటిని అలాగే కొరికెయ్యాలనిపిస్తుంది తెలుసా అని చెప్పాలనిపించింది ఆమెకి. కానీ సిగ్గు మాట్లాడనివ్వలేదు. ఒక్క క్షణమాగి, అబ్బా ఆ వాసన తలుచుకుంటేనే ఎంత భయంకరంగా ఉంటుంది. ఒకవేళ నాకు స్మోకింగ్ అలవడి ఉంటే ఏం చేసేదానివి? ముఖం చిట్లించింది. ఇదిగో అలాంటి ప్రశ్నలు నాకు గిట్టవు. నువ్వు అందంగా లేకపోయి ఉంటే, నువ్వు యూనివర్సిటీ ఫస్ట్ రాకుండా ఉంటే, నువ్వు ఇంత తీయగా పాడకుండా ఉంటే, ఏమిటి పిచ్చి ప్రశ్నలు? మనిద్దరికీ భగవంతుడు రాశాడు. అందుకే నా ఊహల సుందర రూపంగా నిన్ను సృష్టించాడు. నవ్వాడతను అదే సమాధానం అన్నట్టుగా. ఏం చేస్తావు? ఏమిటి? ఎవరిని? ఎందుకు? అబ్బో చమత్కారాలు. నన్ను పెళ్లి చేసుకో, ఉద్యోగం చేయి, ప్రైవేట్గా ఎంఏ చేయి, ఇంకా నాతో కాపురం చేయి సిగ్గుగా అంది. తలుంచుకుంది. కాపురం అంటే ఇంతకీ ఇంటికి నీళ్లు తోడడం, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావడం, ఆఫీస్కి వెళ్ళడం, రాగానే నీతో కబుర్లు, రాత్రి కాగానే చిపో సిగ్గుగా అంది స్పందన. స్పందన, ఇంటి పనులన్నీ మనమే చేసుకోవాలి అంతే. అమ్మతో ఏమీ కాదు. ఆమెకు పూర్తిగా విశ్రాంతి ఇవ్వాలి. నా కోసం ఆమె పునుగు బిళ్ళలా కరిగిపోయింది. ఆమెని సుఖపెట్టాలి. మన ఇంట్లో పనులకి నౌకర్లున్నారు తెలుసా? అవును, అది మీ నాన్నగారు మన పెళ్ళికి అంగీకరిస్తే. అదిగో ఈ కండిషన్ మాటలొద్దు. మా డాడీ నా మాట జవదాటడు తెలుసా? రాముడు పితృవాక్య పరిపాలకుడు, తండ్రి మాట జవదాటి ఎరగడు అని చదువుకున్నాం. కానీ కాదుగా, పుత్రికా వాక్య పరిపాలకుడు రావుగారు అంటావా? తన మాట జవదాటి ఎరగడు, జవదాటడు అని తెలుసుకోమంటావు. ఎస్, మా డాడీ అంటే ఏమనుకున్నావు? ఏమనుకుంటాను? మా మామగారు అనుకుంటాను. అన్నీ కొంటె మాటలే, కొంటె చేష్టలున్నాయి ముందు ముందు. ఆమె సిగ్గుల మొగ్గయింది. స్పందన ఆర్తిగా పిలిచాడతను. కోకిలలా పలికింది. మనం మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం? మా నాన్నగారిని నేను ఒప్పించాక నువ్వు యూనివర్సిటీకి వెళ్ళవా? నువ్వు వెళ్తానంటే నేను భార్యాభర్త కలిసి ఎక్కువ చదువుకోవచ్చు. నీకు తెలీదా? ఆడవారికి మగవారి కంటే రెట్టింపు ఆకలి, 3 కోపం, 4 ఆలోచనలు, 5 చెప్పో. వెళ్తాను. చీకటి పడింది. లైట్లు వెలిగాయి. పార్క్లోని జనమంతా ఇళ్ల ముఖం పడుతున్నారు.
కామెంట్రీలా అన్నాడతను. ఆమె కూడా లేచింది. ఇద్దరూ పక్కపక్కనే నడుస్తున్నారు. ఆమె పైనుంచి వీచే సుగంధ పరిమళాలు అతన్ని ప్రేమ పరిమళంలోకి తీసుకెళ్తున్నాయి. కారు వద్దకొచ్చారిద్దరూ. పద, ఇంటి వద్ద డ్రాప్ చేస్తాను. నో థ్యాంక్స్, 4 అడుగులేగా ప్రభు, లోపలికి రా. అలా వెళ్ళి క్వాలిటీ కప్ ఐస్ క్రీమ్ తిందాం. ఆమె చిన్న కోరికకు కాదనలేకపోయాడతను. కారులో కూర్చున్నాడు. కారు కదిలింది. ఇద్దరూ ఐస్ క్రీమ్ తిన్నారు. రెండో కప్పుని అలాగే ఒక్క ఐస్ క్రీమ్ని ఇద్దరూ పంచుకొని తిన్నారు. రెండో కప్పుని అలాగే తినేశారు. ఇలాగా నాతో బ్రతుకుని పంచుకోవాలి తెలుసా అంది నవ్వుతూ. అయ్య బాబోయ్, ఇలాగ కార్లలో తిరుగుతూ కప్పు ఐస్ క్రీమ్స్ తింటూనా? నాతో కాదు. కళ్ళు చిట్లించి, ముక్కులు విరిచి, పెదాలు ఆడించి, అన్నీ తమాషాలే, చమత్కారాలే. బ్రతికే ఒక తమాషా, భగవంతుడికి మాత్రం చమత్కారం. రహస్యం తెలుసుకుంటే మనకి బ్రతుకు రసరమ్య రాజధాని రాగతరంగిణి, వలపుల జలపాతం. కారు కదిలింది. టాటా చెప్పింది స్పందన. స్పందించే హృదయంతో కదిలాడు ప్రభాకర్. అనుకున్న ఘడియ రానే వచ్చింది. ఏమ్మా, ఎంఏ చదువుతావా? హైదరాబాద్ వెళ్తావా? మద్రాసా, వైజాగా, తిరుపతా? పేపర్ చూస్తూ తాపీగా ప్రశ్నించారు రావుగారు. టైమ్స్ వీక్లీ తిరిగేస్తున్న స్పందన ఉలిక్కిపడింది. వారం రోజులుగా ఈ ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతుందని ఆమె భయపడుతూనే ఉంది. చిన్నగా నవ్వింది. బలవంతంగా నవ్విన నవ్వు మనిషిని భయానికి దూరం చేస్తుందేమో. నవ్వుతావేం బేబీ? చేతిలోని వీక్లీ మూసేసి తండ్రి వద్దకొచ్చింది స్పందన. ఏమ్మా? తన పక్కనే కూర్చుని తన చేతిలోకి ఆప్యాయంగా తీసుకున్న కూతుర్ని చూస్తూ నవ్వుతూ అడిగాడు. నేను చదవను డాడీ, పక్కున నవ్వారాయన. ఉమెన్ ఆఫ్ మూడ్స్ అని ఓ ఆర్టికల్ రాయొచ్చు నిన్ను గురించి. ఎందుకు ఇలా క్షణక్షణానికి ఒపీనియన్స్ చేంజ్ చేస్తావు? నువ్వే మగాడివై ఉంటే నిన్ను పాలిటిక్స్లో దింపితే బాగుండేది. అయినా ఇప్పుడేం మించిపోయింది లేదనుకో. రాబోయే ఎలక్షన్స్లో నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయి. ఈసారికి నాయుడిని తప్పుకోమంటాను. పోండి డాడీ. సరేనమ్మా, చదువొద్దు. మరేం చేస్తావు? ఏమీ చెయ్యను. క్షణకాలం పాటు ఆయన ఆలోచనల్లో పడ్డారు. 18 ఏళ్ళ అమ్మాయి. అవును, నీకు 18 నిండాయి కదూ? చప్పున అడిగాడు. వాట్ డాడీ, నన్ను వయసు అడగొచ్చా? అడగకూడదమ్మా. అయినా నువ్వు మేజర్వో. మైనారిటీ దాటేశాను డాడీ. సరే, నువ్వు చదువొద్దన్నావు, ఏమీ చెయ్యను అన్నావు. ఎప్పుడూ పేపర్స్ చూస్తూ బుక్స్ చదువుతూ ఉన్నావు, కారులో తిరుగుతున్నావు. ఇవన్నీ గమనిస్తే. తండ్రి ఆగగానే ఆమె సూటిగా అతని వైపు చూసింది. నీకు పెళ్ళీడొచ్చేసింది. నీ మనసుకి పెళ్లి తొందర కలిగింది, అవునా? జవాబు చెప్పలేదు స్పందన. ఆమెకి తెలుసు ఇక తర్వాత వచ్చేది ఆ ప్రశ్నే. శశిధర్ ఎంఏకి వెళ్ళాడు బేబీ. నాకు అతనంటే ఇష్టం లేదు డాడీ, గోడని పరీక్షగా చూస్తూ అంది. రావుగారు షాక్ అయ్యారు. ఆయనకి చైర్మన్ గారితో వియ్యమందాలనుంది. కులం గిలం జాంతానై మనం ఫ్రెండ్స్మి, మన పిల్లలు ఫ్రెండ్స్, వాళ్ళని ఒకటి చేద్దాం అనుకున్నారాయన. ఇప్పుడు కథ ఎదురు తిరుగుతుందా? ఆయన చప్పున తేరుకొని, ఎందుకమ్మా, నీ ఫ్రెండేగా అన్నారు. ఫ్రెండ్సే కానీ లైఫ్ ఫ్రెండ్ కాలేడు. ఎందుకంటే ఏం చెప్పను నాన్న, కొందరిని చూస్తే ఇష్టం ఉండదు, కొందరిని చూస్తే ఇష్టం కలుగుతోందా? ఆయన కళ్ళల్లోకి సూటిగా చూసింది. అందులో ఏ భావమూ లేదు, కేవలం క్యూరియాసిటీ అంతే. కానీ స్పందన ఆ విషయంలో పొరబడింది. రావుగారి అభిప్రాయాలు అంత తేలిగ్గా బయటికి రావు. చెప్పమ్మా, మెల్లిగా ప్రశ్నించారు. అవును డాడీ, తలంచుకొని జవాబు చెప్పింది. నా కూతురు ఏ విషయంలోనూ తలదించుకోరాదు. ఇష్టం లేదు అన్నంత ధీమాగానే ఇష్టం ఉంది అనాలి. చూస్తే నీకు ఇష్టం ఉండే వ్యక్తి నాకు ఇష్టం కానట్టుగా ఉంది. మన ఆస్తి, మన హోదా, మన ఐశ్వర్యానికి తగినవాడు కాదు కదూ? స్పందన సమాధానమివ్వలేదు. ఎవరు ఆ పాటల వాడేనా? చురుక్కుమన్నట్టుగా చూసింది. ఆహా, ప్రభాకరేనా? మన ఫ్యాక్టరీలో వర్కింగ్ సూపర్వైజర్. అవునా? 300 జీతగాడు. డాడీ, దారుణమన్నట్టుగా పిలిచింది. డోంట్ గెట్ ఎగ్జైటెడ్ బేబీ, ఇవన్నీ ఫ్యాక్ట్స్. నువ్వు కట్టే చీర ఖరీదు 300. నువ్వు నెలకి వాడే షాంపూ, సోపు, ఆయిలు, క్రీమ్సు, పర్ఫ్యూమ్సు మొదలైన టాయిలెట్ నెల ఖర్చు దాదాపు 300. నువ్వు ఫ్రెండ్స్తో నెలకి ఖర్చు చేసేది దాదాపు 300. డాడీ, అసలందుకు ఇవన్నీ అతన్ని పెళ్లి చేసుకుంటే ఉంటాయా? ఎలాగమ్మా? అతని జీతం 300, అందులో 30 రూపాయలు అప్పు కోసం దాస్తున్నాడు, 50 రూపాయలు అద్దె, 70 రూపాయలు సేవింగ్స్, మిగతా దాంతో బతికేస్తున్నాడు. నువ్వు వెళ్తే ఆ సేవింగ్స్ నీ కోసం వాడతాడు, అంతేగా? డాడీ, ఈ ఆస్తంతా నాది కాదా?
ఎలా అవుతుందమ్మా? స్త్రీకి భర్త ఆస్తే ఆస్తి. తండ్రి తలచి ఇస్తే శశిని చేసుకుంటే ఆస్తి నాకు ఇస్తావు కదూ నాన్న? ఉన్నవారు ఉన్నవాడికే పెడతాడు, లేనివాళ్ల బాగోగులు ఎవరు చూస్తారు? భగవంతుడు. ఆవేశం వద్దు. పుట్టినప్పుడే నీ ముఖాన 4 గీతలు గీస్తారు. దాంట్లో గుమాస్తానో ఆఫీసరనో యజమాని అనో నౌకరనో రాసేస్తాడు. అంతే. నేను ఆ రాతను మార్చేస్తాను. నీ ఇష్టం. స్పందన సమాధానం ఇవ్వలేదు. ఆయన లేచి నుంచున్నాడు. సరే బేబీ, ప్రాణానికి ప్రాణమిస్తాను, ప్రేమకి ప్రేమ అందిస్తాను. అంతే. బాగా ఆలోచించుకో. శశి కాకపోతే ఇంకో రవి. అంతేగాని నీ పెళ్లి ప్రభాకర్తో జరగదు. నువ్వు కాదని మొండికెత్తితే నేను మొండికేస్తాను. ఫలితం రభస, గలాట, రగడలు, ఆందోళనలు, ఆవేశాలు. అవేవీ నాకు గిట్టవు, మీ అమ్మకు గిట్టవు. నాకు ప్రశాంతమైన జీవితం కావాలి. అంతే. ఆలోచించుకో అని లేచి వెళ్ళారాయన. స్పందన ఆలోచనలో మునిగిపోయింది. ఒక్కోసారి పట్టరానంత కోపం వస్తుంది. అప్పుడు ఆకాశాన్ని తిరిగేద్దామని, భూమిని దొర్లిద్దామని అనిపిస్తుంది. అయినా తేలిగ్గా కోపం తగ్గిపోతుంది. మరోసారి కోపం వస్తుంది. అది చూపుతో శాంతిస్తుంది. అయినా చలి పిడుగులాగా అవతలి మనిషిని నశింపచేస్తుంది. రావుగారి కోపం పైకి ఏదీ కనిపించని శీతాకాలంలాగా, అది వేసవి మండుటెండలా భగ్గుమనదు. ఆయన ఆఫీస్కు వెళ్ళాడు. అక్కడి నుంచి ఫ్యాక్టరీకి ఫోన్ చేశాడు. ఆయనకు ఆ టౌన్లో చాలా బిజినెస్లున్నాయి. ఫ్యాక్టరీ, జిన్నింగ్ కంపెనీలు, రోటరీ మిల్లు, ఐస్ ఫ్యాక్టరీ, థియేటర్, రైస్ మిల్లు, ఫైనాన్స్ కార్పొరేషన్, నెంబర్ 1 క్లాత్ ఎంపోరియం, ఇంకా చాలా ఉన్నాయి. అన్నింటినీ సూపర్వైజ్ చేసే హెడ్ ఆఫీస్ ఉంది. రావుగారు రోజు అన్ని చోట్లకి వెళ్లరు. ప్రతిదానికి ఒక మేనేజర్ని పెట్టేశాడు. అక్కడ అతనే అన్నింటికీ అధికారి. లాభ నష్టాలు, వ్యవహారాలు సమస్తం అతనే చూసుకోవాలి. ఎక్కడ ఏ కంపెనీలోనూ ఇవ్వని జీతం ఇస్తారాయన. అందుకే స్వంత వ్యవహారంలాగా చూసుకుంటారు అంతా. ఎప్పుడు ఏ క్షణంలో వస్తారో అని భయంతో గడగడలాడిపోతారు వర్కర్సు, మేనేజర్సు అంతా. రావుగారి ఫోన్ అందుకున్న మేనేజర్ ప్రభాకర్ని పిలిచి ఆఫీస్కి పంపాడు. స్వింగ్ డోర్ తీసుకుని మళ్ళీ ఆటోమేటిక్ తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు ప్రభాకర్. అది ఏసీ రూమ్. క్రింద లినోలియం, గోడలకి డిస్టెంపర్. ఐశ్వర్యానికి దర్పణంలాగా ఉందా గది. కమిన్. నమస్తే చెప్పిన ప్రభాకరాన్ని ఆహ్వానించారాయన. కూర్చో అన్నారు. కుషన్ చైర్లో కూర్చున్నాడతను. ఒక్క క్షణం ఇద్దరి మధ్య నిశ్శబ్దం. రామరావణ యుద్ధానికి ముందులాంటి అతి నెమ్మదైన ప్రశాంతత. ఆయన పైప్ వెలిగించుకున్నారు. కళ్ళు మూసుకున్నారు. అప్రయత్నంగా చెయ్యి డ్రాయర్ సొరుగులాగి అందులోంచి నోట్ల కట్టని బయటికి లాగింది. దాన్ని ప్రభాకర్ కేసి విసిరేశాడు. తీసుకో. ఎందుకు సార్? ఆశ్చర్యంగా అర్థం కాకడిగాడతను. నీ జీతం ఎంత? నెలకి 300. నువ్వు బాగా పనిచేస్తున్నావన్నాడు మేనేజర్. అందుకే నీకు ఇది బోనస్. తీసుకో. నువ్వు ఎన్ని నెలలు పనిచేసినా ఇంత కూడగట్టలేవు, అవునా? నో థ్యాంక్స్. ఆయన పెదాలు బిగుసుకున్నాయి. ఇంకో 10,000 లేదా 20 లేదా 30 తీసుకో. ఇక్కడి నుంచి వెళ్ళిపో. మాకు వర్కర్స్ కావాలి. మేధావులు, గాయకులు అక్కర్లేదు. సార్, మీరెందుకు ఇలా అంటున్నారో నాకు తెలుసు. నేను డబ్బుకు అమ్ముడుపోను. మీకు అక్కర్లేదంటే జాబ్ వదిలేస్తాను. అఫ్కోర్స్ ఇప్పటికే రిజైన్ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చాను. థ్యాంక్ యూ. నువ్వు బయటికి వెళ్ళి రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వచ్చు. దట్ ఈజ్ అనదర్ బిజినెస్. నువ్వు డబ్బుకి అమ్ముడుపోను అన్నావే, మరి ప్రేమకు అమ్ముడుపోతావా? సార్. ఎస్ బాయ్, చెప్పు. నువ్వు ఎందుకు ఇలా నా ప్రాజెక్ట్కి అడ్డంగా వస్తున్నావో తెలియటం లేదు. నువ్వు నా కూతుర్ని ప్రేమిస్తున్నావా? ఇద్దరు పెళ్లి చేసుకుంటారా? నువ్వెక్కడా? నీ స్టేటస్ ఎక్కడా? సార్, ప్రేమకి స్టేటస్ అక్కర్లేదు. చూడు బాయ్, దేనికైనా స్టేటస్ కావాలి. నువ్వు నన్ను మామగారు అని పిలవగలిగి ఉంటే నేను నిన్ను హాయిగా ఒప్పుకునేవాడిని. నీది సార్ మనస్తత్వం. నేను నా క్రింది ఉద్యోగతో సంబంధం కలుపుకోలేను. నవ్వాడతను. ఇది డిప్లొమసీ అన్నాడు. రాజకీయం బాబు. నేను నీలాగే మామూలు మనిషిని. కానీ నేను నా లైఫ్ని నిర్మించుకున్నాను. ఒక హోదాని, ఒక నాదైన ప్రపంచాన్ని నిర్మించుకున్నాను. అందులో నా మాటే వేదం, నా మాటే రూల్. దట్స్ ఆల్. ప్రభాకర్ లేచి నుంచున్నాడు. థ్యాంక్ యూ సార్. నన్ను పిలిచి అభిమానించి ఉద్యోగం ఇచ్చారా అన్నాడు. నువ్వు ఆ గౌరవాన్ని నిలుపుకుంటావనుకున్నాను. తిన్న ఇంటికే వాసాలు లెక్క పెడతావనుకోలేదు. లేదు సార్, నేను అప్పటికే స్పందనకి మనసిచ్చేశాను. నాకు మీ ఐశ్వర్యం అక్కర్లేదు, ఆమెకి అక్కర్లేదు. మీ ఆశీస్సులు చాలు, అంతే. ఇంకేం అక్కర్లేదు. మా బ్రతుకులు మేం బ్రతుకుతాం. ఎలా బ్రతుకుతావోయ్? నీకు రోజుకి 10 రూపాయలు వస్తుంది. మీ కుటుంబానికి నెలకి 200. ఏం చాలుతుంది? నా కూతురు 300-400 చీరలు కడుతుంది. ఫోమ్ బెడ్పై పడుకుంటుంది. నియాన్ లైట్ వెలుగుల్లో తిరుగుతుంది.
కారులో బయటకొస్తుంది. ఇంకా ఇంకా ఎన్నో కావాలి. ఆమెకి ఇవన్నీ నువ్వు ఎలా సమకూరుస్తావు? అతను చిన్నగా నవ్వాడు. నవ్వుతావేం, జవాబు చెప్పు అన్నట్టుగా చూశాడు రావుగారు. సార్, స్పందన మీ కూతురుగా ఆ బ్రతికే బ్రతుకుతోంది. నా భార్యగా వస్తే నా తోడి జీవితాన్నే పంచుకుంటుంది, అంతే. అంటే ఆ రొంపిలో, ఆ మురికి కొంపలో, ఆ అద్దె ఇంట్లో చాలీ చాలని బ్రతుకుతో మామూలు మనిషిలా బ్రతుకుతుందా? అసహ్యంగా ఏవగింపుగా అన్నారాయన. సార్, నేను మనిషినే. నేను మా అమ్మ మనిషే. నాలాగే ఈ ఇండియాలో కోట్లాది మంది జీవిస్తున్నారు. అది ఒక బ్రతుకా అని మీరనుకోవచ్చు. మేం తృప్తిగా బ్రతుకుతున్నాం. మాకు కార్లొద్దు, ఎయిర్ కండిషన్ రూములొద్దు, ఖరీదైన భోజనాలు వద్దు. మామూలు జీవితాలు మావి, అంతే. కానీ నా కూతురికి కావాలి. అది ఆమిష్టం. అంటే నన్ను కాదని నీతో వస్తుందంటావా? ప్రభాకర్ జవాబు చెప్పలేదు. డామిట్, నా కూతురి నిర్ణయం నాదే. ఆమె తల్లిచాటు బిడ్డ కాదు, తెలుసా? ఆమె గ్రాడ్యుయేట్. లోకం తెలిసింది. నువ్వు నా కూతురి మనసు మాయ చేశావు. సార్, ఈ మాయలు, మంత్రాలు, వ్యవహారాలు, రాజకీయాలు నాకు తెలియవు. ఐఎమ్ ఏ ప్లెయిన్ మ్యాన్. ప్రేమించాను, ప్రేమించబడ్డాను, అంతే. ఆయనేం మనలేదు. సెలవు, వస్తాను తలూపారు రావుగారు. ఆయనకిది జీవితంలో తొలి అవమానంలా అనిపించింది. కాదు, తొలి రోజుల్లో చెల్లెలు ఇలాగే బాధించింది. ఇదేదో ఆ బాపతు ప్రేమ కుటుంబం, అంతే. అదే బుద్ధి. తన చెల్లెలు జీవితం నాశనమైంది. వీళ్ళు అంతే. కసిగా నవ్వుకున్నారాయన. తలుపు వద్దకు వెళ్ళాడు ప్రభాకర్. ఆగు, నువ్వు నీ చెహరా తెలియకుండా వెళ్ళిపోవంటే నీకేం కావాలి? స్పందన దృఢంగా జవాబిచ్చాడు. తిరిగి చూడకుండానే. అతనికి ఆ సమయం జారిపోతే మళ్ళీ స్పందన దక్కదనిపించింది. నివ్వెరపోయారు రావుగారు. ఆయన సమాధానం కోసం క్షణంపాటు ఎదురుచూసి తర్వాత ఆగకుండా డోర్ తెరుచుకుని వెళ్ళాడతను. రావుగారు ఆ అఘాతం నుంచి తేరుకోకముందే ఇంటర్కంలో ప్రభాకర్ రాజీనామా విషయం చెప్పాడు జనరల్ మేనేజర్. తలాడించాడు రావుగారు. ఆయన బుర్ర ఎత్తుకు పై ఎత్తు వేసాగింది. వారం రోజులు గడిచిపోయాయి. ఉద్యోగం కోసం పడరాని పాటలు పడుతున్నాడు ప్రభాకర్. అతనికి ఎంతో కసిగా ఉంది. రావుగారి మనఃప్రవృత్తి అతనికి ఎంతో బాధను కలిగించింది. ఎలాగైనా జాబ్ సంపాదించాలని విశ్వప్రయత్నం చేయసాగాడు. ఒక ట్యుటోరియల్ కాలేజీలో టీచర్ పోస్ట్ ఖాళీ ఉందని తెలిసి వెళ్ళాడు. అంత దూరం కాళ్ళీడ్చుకుంటూ వెళ్తే అది ఖాళీ అయింది. పోస్టు ఖాళీగా ఉంది. కానీ వాళ్ళకి కావాల్సింది మరో సబ్జెక్ట్లో. అయితే అతను చాలా సానుభూతి ప్రకటించాడు. టీ తెప్పించి ఎంతో ప్రోత్సాహకరంగా మాట్లాడాడు. ఆ ప్రిన్సిపాల్ 10th తర్వాత అన్ని డిగ్రీలు స్వయంగా ప్రైవేట్గా చదువుకొని సాధించాడు. 4 MAలు చేశాడు. తెలుగు, ఇంగ్లీషు, ఫిలాసఫీ, హిస్టరీ అన్నిట్లోనూ సెకండ్ క్లాసే. పాపం దేనిలోనూ ఫస్ట్ క్లాస్ రాలేదు. అందుకే మరో సబ్జెక్ట్ సోషియాలజీ చదువుతున్నాడు. ఆయన ఇంకో మాట చెప్పాడు. దగ్గరలో సరస్వతి విద్యామందిరం వారి పాఠశాల ఉంది. అప్పర్ ప్రైమరీ స్కూలే అయినా వాళ్ళకి డిగ్రీ ఉన్నవాళ్ళు కావాలి. ఏదో ఆశ, ఆరాటం. అక్కడికి వెళ్ళాడతను. అయితే వాళ్ళిచ్చే జీతం విషయం విన్నాక ఉస్సూరుమన్నాడు. ఇంకేం మాట్లాడకుండా వచ్చేశాడు. వాళ్ళ సాధక బాధకాలు వాళ్ళవి. ఏం చేస్తాం, ఏం చెప్పగలం? గ్రాంట్స్ లేకుండా పాఠశాల నడపటం ఎంత కష్టం. దారి వెంట నడుస్తూ ఉంటే ట్యుటోరియల్ ప్రిన్సిపాల్ గారి సలహా గుర్తుకొచ్చింది. తను తన ఏరియాలో ఒక ట్యుటోరియల్ పాఠశాల పెడితే క్లాస్కి 10 మందైనా మొత్తం ఓ 100 దాకా వస్తారన్నాడు. హీనపక్షం ఓ 500 వస్తాయన్నాడు. నిజమేనేమో, కానీ తనతో అవుతుందా? తన MA ఏం కావాలి? తన ధ్యేయం ఏం కావాలి? ఆలోచనలతో నడుస్తున్న అతను కారు హారన్ వినలేదు. కారు పక్కగా వచ్చాగింది. హలో, స్పందన నవ్వుతూ పిలిచింది. అంత నిరాశ నిస్పృహల్లో ఆమె దర్శనం చంద్రోదయంలాగా అనిపించింది. రండి, డోర్ తీసింది. స్పందన పక్కనే కూర్చున్నాడు ప్రభాకర్. ఎక్కడికి వెళ్దాం? ఆమె ప్రశ్నకి వింతగా చూశాడు. మనం మాట్లాడాలి. అవును, నేను అనుకున్నాను. మా నాన్న నీ ఉద్యోగం తీసేశాడట కదా. మొదట చేరటమే నాకిష్టం లేదు. కానీ కాబోయే యజమాని వర్కర్స్లా పరిచయం పెంచుకోవటం మంచిదని ఊరుకున్నాను. నేనే రిజైన్ చేశాను. మంచి పని చేశారు. మా నాన్న ఆత్మాభిమానం మీద దెబ్బ కొడతారు. మొన్న నాకు ఓ లెక్చర్ ఇచ్చారు. నాకు బ్రెయిన్ వాష్ చేశారు. ప్రభాకర్ మాట్లాడలేదు. కారు స్లోగా వెళ్తోంది. ప్రభు, మనం పెళ్లి చేసుకుందాం. అతను జవాబివ్వలేదు. పలకవేం, మన నిర్ణయాలు ఏమయ్యాయి? స్పందన, నా మాట వింటావా? వింటున్నాను, చెప్పు. నువ్వు బాగా ఆలోచించుకో. నాతో జీవితం పంచుకుంటే ఈ కార్లు, షికార్లు, ఈ చీరలు, ఈ భోగభాగ్యాలు ఉండవు. ప్రభు, ఆమె కంఠం బాధగా పలికింది. నేనేం చెప్పాను? ప్రేమ వీటన్నింటికీ అతీతమైంది.
తినడానికి ఉండటానికి ఉన్నా లేకపోయినా ప్రేమ కోసమే బ్రతుకుతుంది. స్పందన, ఆయన ఆస్తి అంతా స్వార్జితమట, నీకేమీ ఇవ్వనన్నారు. అది నీకు బాధగా ఉంటుందా? అదేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? నేను నిన్ను ప్రేమించాను అంతే, నీ ఐశ్వర్యాన్ని కాదు. మరింకేం? నీ గురించే నా బాధ. ప్రభు, నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, నీతో జీవితం కావాలి, అంతే. మిగతావన్నీ సెకండరీ. నీతో గంజి తాగినా అమృతంగా ఉంటుంది, నీతో గుడిసెలో ఉన్నా హాయిగా ఉంటుంది. ఆ లగ్జరీస్ ఎందుకు? అతనేమనలేదు. నేను తాత్కాలిక ఉద్రేకంలో అనటం లేదు. మనం డిగ్రీలో చేరిన నాటి నుండి ఈ 3 సంవత్సరాలుగా నేను నా మనసుని తరచి చూసుకున్నాను. నన్ను నేను ఎన్నో ప్రశ్నలు వేసుకొని చూశాను. నాకు నువ్వు కావాలి, ఐ లవ్ యూ, ఐ వాంట్ యూ, అంతే. భారంగా నిట్టూర్చాడతను. నువ్వు ఆలోచించు, మన పెళ్లి జరగాలి, ఏర్పాట్లకి ఎంత డబ్బవుతుందో చూడు. స్పందన, నువ్వు ఇంకేం చెప్పొద్దు. ఇప్పుడు నువ్వు మీ అమ్మగారు బ్రతకటం లేదా? వ్యక్తిగా చూడు, నువ్వు డిగ్రీ హోల్డర్వి, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చావు, నేను డిగ్రీ హోల్డర్ని. నువ్వు మనిషివి, నేను మనిషిని. నువ్వు గాయకుడివి, నేను నర్తకిని. మనం ఇద్దరం అన్నింటా ఒకటే. నేను నీకంటే ఏమిట్లో గొప్ప? పుట్టుకలో. ఇద్దరం మనుషులమే. నువ్వు మనిషిగా పుట్టి అమృతం తాగినట్టు దేవతలా పెరిగావు. అది నీ భ్రమ. ఇప్పుడు మనసుకి పరిపక్వత వచ్చింది. నన్ను నేను తెలుసుకున్నాను, నిన్ను చదివాను. మనం కలిసి బ్రతకందే లాభం లేదు. నువ్వు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకు. ప్రభు, నేను సుఖంగా శాంతిగా బ్రతకటం నీకిష్టం లేదా? ఆమె తీవ్రంగా ప్రశ్నించేసరికి అతను నిరుత్తరుడయ్యాడు. ఇది వ్యామోహం కాదు, ఆవేశం కాదు, అవివేకం కాదు, బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. పోనీ నీకిష్టం లేదా చెప్పు. ఆ చివరి మాట అంటున్నప్పుడు ఆమె గొంతులో విషాదం గుమ్మరించినట్లయింది. స్పందన, కదిలిపోయాడతను. అతని మనసు విలవిల్లాడింది. నేను నీ వైపు ఆలోచించాను అంతే. నేను నీవాడిని. నేను మరో స్త్రీతో జీవితాన్ని పంచుకోలేను. అది నువ్వే. నువ్వు లేని నా బ్రతుకే కాదు, నా జీవితాన్ని నీకు అర్పణ చేశాను. సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా నిన్ను ప్రేమించాను. మన పెళ్లి కాకపోతే నేను శాశ్వత బ్రహ్మచర్యం అవలంబిస్తాను అంతే. ఆమె మనస్సు పొంగిపోయింది. జవాబు చెప్పలేదేమో. అతను ఆశించలేదు. కొన్ని క్షణాలాగి మన పెళ్లి ప్రయత్నాలు చేస్తాను అన్నాడు. మన పెళ్లిలోగా నేను మీ ఇంటికోసారి వస్తాను. మా అమ్మ ఆశీస్సులు పొందు. కారు ఆపుచేసింది స్పందన. ఇక్కడే దిగుతాను. మా ఇంటికి ఎప్పుడొస్తావు? నేనే వస్తాను. ఇంట్లో నువ్వు లేనప్పుడొస్తాను. సరే, బాయ్. గుడ్ నెవర్ గుడ్ బై. బాయ్. కారు కదిలిపోయింది. ప్రభాకర్ మనసులో ఆలోచనలు వలయాలుగా తిరుగుతున్నాయి. స్పందన కేక వేసినట్లుగా పిలుస్తూ వచ్చాడు శశిధర్. అతను ఆ రోజే యూనివర్సిటీ నుంచి వచ్చాడు. స్పందన ఎంఏ ప్రైవేట్గా చేస్తానంటే ప్రాస్పెక్టస్ మొదలైన మెటీరియల్, ఎంఏ బుక్స్ తీసుకొని వచ్చాడతను. హాల్లో రావుగారు ఒక్కరే విగ్రహ ప్రతిష్టకు తయారైన శిలా విగ్రహంలా కూర్చునున్నారు. ఆయన చేతిలో కళ్ళజోడుంది. కళ్ళు మూసుకొని సోఫాలో ఆలోచిస్తూ కూర్చున్నారాయన. పైన సీలింగ్ ఫ్యాన్ తిరుగుతున్నా బట్టతలపై చెమట బిందువులు ఏర్పడ్డాయి. మావయ్య, మెల్లగా పిలిచాడు శశి. కళ్ళు విప్పారాయన. ఆ కళ్ళల్లో తడి. ఏమిటలా ఉన్నారు? ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ అడిగాడు. ఏం లేదు. ఎప్పుడొచ్చావు నువ్వు? ఎప్పుడోనా, సాయంకాలం వచ్చాను. స్పందన ఎక్కడా? అతని కళ్ళు స్పందన కోసం నిలకడ లేకుండా వెతుకుతున్నాయి. స్పందన బయటికి వెళ్ళినట్టుంది. ఆమె ఎంఏ చేస్తానంటే మెటీరియల్ తెచ్చాను, బుక్స్ కూడా తెచ్చాను. ఓ పెద్ద కవరు, ఓ ప్యాకెట్ రావుగారు పక్కన పెట్టాడు. ఆయన నిట్టూర్చాడు. స్పందన ఎంఏ చెయ్యదట. పోన్లే, ఈ బుక్స్ ఎంత? పర్స్ తెరుస్తూ అడిగారాయన. ఆశ్చర్యపోయాడు శశి. అదేం? యూనివర్సిటీలో చేరను, లిటరేచర్లో ప్రైవేటుగా ఎంఏ చేస్తాను అందే. ఆమె నిర్ణయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. శశిధర్ మాట్లాడలేదు. తను పెళ్లి చేసుకుంటుందట. శశి గుండెల్లో భావవీచికలు వీచాయి. శరీరమంతా పులకరించినట్లయింది. అతని తండ్రి ఎప్పుడో ఈ ప్రస్తావన చేశాడతనితో. ఆమె నా మాట విననంది. ఏమైంది మామయ్య? ఆమె ప్రభాకర్ అని ఉండలేదు, మీ క్లాస్మేట్, పాటలు బాగా పాడేవాడు. బీదవాడని దయతల్చి నా ఫ్యాక్టరీలో జాబ్ ఇచ్చాను. గుణవంతుడు. కానీ అతన్ని నేను ప్రారంభించబోయే కొత్త బిజినెస్లో మేనేజర్గా తీసుకుందామని అనుకున్నాను. యోగ్యుడని. అతన్ని ఆ బికారిని, ఆ బుక్కా ఫకీర్ని, పూటకి టికాన లేని వాడిని పెళ్లి చేసుకుంటుందట. ఈ ఆస్తి, ఈ తల్లిదండ్రులు ఏమైనా పర్వాలేదంట. ఇవన్నీ వద్దని తిరస్కరించింది. శశికి ఊపిరి ఆగిపోయినట్టుగా అయింది. అతనికి స్పందన పట్టుదల తెలుసు. అలాగే రావుగారి మొండి వైఖరి కూడా తెలుసు. ఇద్దరే. అయినా స్పందన ఆ తండ్రి కూతురేగా.
అన్నీ ఆయన గుణాలే పుణికిపుచ్చున్నట్టుగా ఉంటుంది. శశి, నువ్వు స్పందనతో మాట్లాడతావా? అతని గుండె గొంతుకులోకి వచ్చినట్లయింది. నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావా? మామయ్య, ఆ పిలుపు శాశ్వతం చేసుకుందామనుకున్నాను. అతడు నిర్ఘాంతపోయాడు. దానికి ఒక్కటే మార్గముంది. ఎలాగైనా నువ్వు స్పందన మెడలో తాళి కట్టేయి. సామదాన భేద దండోపాయాలు ప్రయోగించు. స్పందన విషయం నాకు తెలీదా మామయ్య? తెలుసు, అందుకే చెప్తున్నాను. ఆడవాళ్ళకి సెంటిమెంట్ ఎక్కువ. తాళి కట్టేస్తే గాంధర్వ వివాహం చేసుకుంటే చచ్చినట్టు ఆ మగవాడి వెంట కుక్కల్లా వచ్చేస్తారు. శశి మాట్లాడలేదు. నువ్వు నన్ను అర్థం చేసుకో. నేను స్పందనని ఎంతగా ప్రేమించానో, ఎంత గారాభంగా పెంచుకున్నానో అందరికీ తెలుసు. ఇంత ఆస్తి తన కోసం సంపాదించాను. మేమిద్దరం తన కోసమే బ్రతుకుతున్నాం. తను మమ్మల్ని కాదని ఒక అనామకుడు వెంట వెళ్తే మేం బ్రతకగలమా? మామయ్య, ఓ పని చేస్తే, ప్రభాకర్ని దారి నుంచి తప్పించేస్తే నో యూజ్. విధవలాగా ఇంట్లో ఉంటుంది. ఆమె బ్రతుకు జీవోత్సవం కాకూడదు. శశి ఆలోచనలో పడ్డాడు. ఆలోచించు. నువ్వు ఆమెను పెళ్లి చేసుకోగలిగితే అంతా సంతోషిస్తాం, సుఖపడతాం. శశి లేచి నించున్నాడు. అతనిలో విలనిజం నిద్రలేచింది. సరిగ్గా ఆ సమయంలో ఒక విచిత్రం జరిగిపోయింది. ఆ రోజు స్పందన తనే కారు తీసుకుని ప్రభాకర్ ఇంటికి బయలుదేరింది. ఆమె మనస్సులో కొంత ఉద్వేగం, కొంత ఉద్రేకం. తొలిసారిగా ప్రభాకర్ అమ్మగారిని చూడబోతున్నది. ఆమె ఎలా ప్రవర్తిస్తుందో, తన కోరికకి ఏమంటుందో. ఎంతైనా ఆమె ప్రభాకర్ అమ్మగారు. తనలాగే నృత్యానికి జీవితాన్ని అర్పించి ఒక మహాగాయకుడిని ప్రేమించి పెళ్లాడింది. ఆమె సామాన్య కుటుంబీకురాలు. మధ్యతరగతి మనిషిని పెళ్లాడింది. బరువుని, బాధ్యతని, బాధల్ని పంచుకుంది. హఠాత్తుగా ఆ దేవుడు మాయమయ్యాడు. అయితేనేం? ఆమె గుండెలో ఆలోచన వెలుగుల్ని నింపుకుంది. ఆ ఆరిన జ్యోతిని తన మనసులో ప్రతిష్ఠించుకుంది. ఆ చిరు వెలుగుల్లో తన కొడుకుని పెంచింది, పెద్ద చేసింది. విద్యాబుద్ధులు చెప్పించింది. ఒక మధుర గాయకుడిని చేసింది. ఇంకేం కావాలి? అలాంటి ఉత్తమ స్త్రీ తమ ప్రేమని అంగీకరించి తమని ఆశీర్వదించదా? తప్పక ఆశీస్సులు వర్షిస్తుంది. ఇలా ఆలోచనల మధ్య తేలియాడుతూ వచ్చింది స్పందన. కారును రోడ్డుపై నిలిపి లాక్ చేసి విండోస్ ఎత్తేసి హ్యాండ్ బ్యాగ్తో పళ్ళు పట్టుకుని వచ్చింది. ఆ సమయంలో ప్రభాకర్ ఇంట్లో లేడు. ఇల్లంతా నిశ్శబ్దంగా నిద్రపోతున్నట్టుగా ఉంది. ఇలా నిర్జీవ నిశ్చల నిశ్శబ్దంలో బ్రతికే మనిషికి పాత జ్ఞాపకాలు, అందున ప్రేమమయ జీవితం ఎంత రిలీఫ్ ఇస్తుంది. గత స్మృతులు ఒక వరం కదూ. మెల్లగా నడిచి తలుపు నెమ్మదిగా తీసి లోపలికొచ్చింది స్పందన. ఎవరు? కళ్ళు మూసుకొని పడుకున్న కళావతి కళ్ళు తెరిచి ప్రశ్నించింది. వెలుతురికి అలవాటు పడడం కోసం ఆ కళ్ళు అప్పుడే స్పందనను గుర్తించాయి. ఎవరంటూ లోపలికి వచ్చింది. చిన్న బల్ల లాక్కొని కూర్చో. ప్రభాకర్ క్లాస్మేట్. నువ్వు స్పందనవా? ఇలా రా. ఇలా దగ్గరగా కూర్చో అంది. ఆమె ఊహాశక్తికి ఆశ్చర్యపోయింది. తొలిసారిగా తనని చూస్తున్నా ఎంత స్పష్టంగా గుర్తించింది. తన గురించి ఎంత అందంగా చెప్పాడో ప్రభాకర్ అనుకొని చిరునవ్వుతో నమస్కరించింది. అవునండి, నేను స్పందననే, ప్రభు క్లాస్మేట్ని అంది స్టూల్పై కూర్చుని దానిపై వేళ్లు పెడుతూ. తను ఆమె పడుకున్న మంచం పైనే కూర్చుంది. స్పందన చేతిని తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా నిమిరింది కళావతి. అసలే సన్నటి మనిషి. నాట్యం చేసే రోజుల్లో పిడికెడు నడుముతో, బలిష్టమైన జగనాలతో, యవ్వన సంపదతో, చారడేసి కళ్లతో నాట్య మయూరిలా ఉండేది. అవి జీవితంలో శరజ్యోత్సన లాంటి రోజులు. దాంట్లో చీకట్లో ఆక్రమించుకొని జీవితం అలా అయిపోయింది. ఈనాడు అనారోగ్యం మనిషిని మరీ నీరసించింది. నువ్వు పై చదువులకి వెళ్ళలేదా అమ్మా? చదువుపై ఇంట్రెస్ట్ లేదండి. మరి దేని మీద పెరిగింది? డ్యాన్స్ మీద. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలనుందండి. స్పందన, నన్ను వరసతో పిలవరాదు. ఈ అండి ఎందుకు? ఎదలో ఏవో తెలియని బాంధవ్యాలు, ప్రేమానురాగాలని పలికించింది. అలాగే ఆంటీ, మిమ్మల్ని ఆంటీ అని పిలుస్తాను. ఆమె కళ్ళు జ్యోతుల్లాగా వెలిగాయి. తనకి అలాంటి రోజు ఒకటి వస్తుందా? ప్రభుకి పెళ్ళిడొచ్చింది, చదువు పూర్తయింది, కానీ ఉద్యోగం లేదు. ఏం చూసి పిల్లనిస్తారు? ఈ రోజుల్లో ఆస్తి లేదా ఉద్యోగం రెండు ఉంటే గానీ మగపిల్లలకి ఎంత గిరాకీ ఉన్నా పెళ్ళిళ్ళు కావటం లేదు అనుకుంది. తాను తెచ్చిన కమలాలని ఒలిచి తొనలు ఆమె చేతికిచ్చింది. తీసుకోండి ఆంటీ అంటూ ప్రేమగా పిలిచింది. ఎందుకమ్మా ఇవన్నీ ఇప్పుడు? ఏం, నేను మీకు ఈ మాత్రం సేవ చేయకూడదా? మీరు నా బెస్ట్ ఫ్రెండ్కి తల్లిగారు, పైగా మీరు మంచి డాన్సర్ నిట్టూర్చింది కళావతి. నా నాట్యమే నా బ్రతుకుని మార్చేసిందమ్మా.
నా వాళ్ళనందరినీ కాదనొచ్చాను. ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. భగవంతుడికే మా దాంపత్యాన్ని చూడటం ఇష్టం లేకపోయిందేమో. ఆయన యాక్సిడెంట్లో పోయారు. ప్రభువుని చూసుకునే బ్రతికాను ఇన్నాళ్ళు. మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ప్రేమగా అంది స్పందన. ఇంకా ఎందుకమ్మా? ఏం అనుభవించాలని బ్రతకాలి? చాలు, నే వచ్చిన పని అయిపోయింది. వాడిని ఓ ఇంటి వాడిని చేస్తే చాలు. మా ప్రభాకర్ ఒట్టి అమాయకుడు స్పందన. లోకం బొత్తిగా తెలియదు. అందరినీ నమ్మేస్తాడు. ఎలా బ్రతుకుతాడో. వాడికి ఓ యోగ్యురాలైన అమ్మాయి దొరికితే వాడు బాగుపడతాడు, సుఖపడతాడు. కళావతి గారే ప్రభాకర్ పెళ్లి విషయం ప్రస్తావించడం తన పనిని ఎంతో సులువు చేసినట్లు అనిపించింది స్పందనకి. ఇదో శుభసూచకంగా భావించింది. ఎక్కడైనా సంబంధాలు చూశారా? గొంతు తడబడుతూ ఉండగా ప్రశ్నించింది. లేదమ్మా. ఎవరైనా అయిన వాళ్ళున్నారా? ఆమె మనసులో తన అన్నయ్య మెదిలాడు. ఆయనకు ఓ కూతురైనా ఉండదా అనుకుంది. కానీ తననే కాదనుకున్న అన్నయ్యని తన కొడుక్కి, ఈ నిరుపేదకి తన కూతుర్నిస్తాడా? నిట్టూర్చిందామె. ఉన్నా లాభం లేదులే తల్లి. ఎవరైనా వచ్చారా? లేదమ్మా, మేం ఆ అవకాశం ఎవరికి ఇవ్వలేదు. స్పందన మనసులో ఏదో ఆశ. మంచి అవకాశం వచ్చిందన్న భావన. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న కోరిక. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? ఆప్యాయత అనురాగాలు వర్షించే కళ్ళతో చూస్తూ అంతకంటే మక్కువగా ప్రశ్నించింది. అత్తగారు. ప్రేమగా గౌరవపూర్వకంగా పిలిచింది. ఆ పిలుపుతోనే తన మనస్సు అంతా ప్రతిఫలించేట్టుగా పిలిచింది. కళావతి నవ్వింది. శారద పూర్ణిమ లాంటి నవ్వు ఆమె పెదాలని అలంకరించింది. నీ మనసు తెలిసిందిలే అన్నట్టుగా ఉంది ఆ నవ్వు. నేను ఆయన్ని ప్రేమించాను, ఆయన నన్ను ప్రేమించారు. పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆయనకు ఉద్యోగం వచ్చేదాకా ఆగాలనుకున్నాం. మా నాన్నారు మా పెళ్లికి అంగీకరిస్తారనుకున్నాం. సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉన్న నువ్వు ఈ పేద ఇంటి వాడిని ప్రేమిస్తే ఎలా ఒప్పుకుంటారనుకున్నావు తల్లి? ఆయన ఇన్నేళ్ళు నా కోరిక దేన్ని కాదనలేదు. అవన్నీ ముద్దు మురిపాలు. అది వేరు, ఇది వేరు. అవన్నీ ఒకెత్తు, ఇదొక్కటే ఒకెత్తు. ఇది తీర్చకపోతే జీవితమంతా విచారించాలి. నా మనసు ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోతే ఎలా? నవ్వింది కళావతి. మీరు ఆశీర్వదించండి. చెప్పున ఆమె పాదాలకి నమస్కరించింది స్పందన. తన బలహీనమైన చేతులతో ఆమెని మృదువుగా లేవనెత్తింది. ఆ చిన్న పనికే ఆమె ఆయాసపడిపోయింది. కొద్దిసేపు విశ్రాంతిగా ఆగింది. స్పందన, మీరిద్దరూ సుఖంగా హాయిగా నూరేళ్లు జీవించండి. ప్రేమ ప్రేమ కోసమేనమ్మా. అది డబ్బుని, అధికారాన్ని, హోదాన్ని చూసి పుట్టదు. మనిషి మనస్సు కలిస్తే పుడుతుంది ప్రేమ. మీరు ప్రేమమూర్తి అత్తయ్యా. ఆమె ఇంకేమీ అనలేదు. మీ ఆశీస్సులు లభించాయి. మాకు ధైర్యం వచ్చేసింది. మేం గుళ్ళో పెళ్లి చేసుకుంటాం. అదేనమ్మా బాధ. అష్టైశ్వర్యాలు ఉండి అంగరంగ వైభవంగా జరగవలసిన మీ పెళ్ళి ముచ్చటలు అచ్చటలు ఏమీ తీరకుండా బొమ్మల పెళ్లిలా జరిగిపోతే మీ నాన్నకి బాధ. ఎవరు నాన్న, ఎవరు కూతురు? నాకు మా నాన్నపై కోపం వచ్చేస్తోంది. నువ్వు కోపగించినా ఆయన కోపగించుకోరాదు. అది లోకధర్మం. మేం త్వరలో పెళ్లి చేసుకుంటామత్తయ్యా. ముహూర్తం పెట్టించండి. వాడు రాని అమ్మా, చెబుతాను. కాబోయే కోడల చేతిని మృదువుగా స్పృశిస్తూ అంది. అంతలో ప్రభాకర్ వచ్చాడు. ప్రభాకర్ ముఖమంతా వాడిపోయింది. జుత్తు రేగింది. గుడ్డలు నలిగిపోయాయి. ఎక్కడో బాక్సింగ్ చేసి వచ్చినట్లుగా ఉన్నాడతను. ఏమైంది? ఏమిటలా ఉన్నావు? ఆత్రంగా అడిగిందామె. ఏం జరిగింది? స్పందనని చూస్తూ. నువ్వెప్పుడొచ్చావు స్పందన అని అడిగాడు. అమ్మ ఇప్పుడే వచ్చింది. కానీ ఏం జరిగిందేమిటి? ఆదుర్దాగా మళ్ళీ ప్రశ్నించింది తల్లి. లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తానమ్మా అని వెళ్ళిపోయాడతను. 5 నిమిషాలు గడిచాయి. స్పందన మనసులో ఏదో గాబరా, ఏదో చెప్పరాని విషయం జరిగినట్లుగా ఆవేదన. ఆమె ఆగలేక ఎదురుగా కనిపిస్తున్న అతని గదివైపు నడిచింది. గదిలోకి అడుగు పెట్టబోతున్నదల్లా గది ద్వారం పైన తగిలించిన ఫోటో చూసి ఆగిపోయింది. చాలా ఏళ్ల నాటి ఫోటో. ఓ అమ్మాయి, అబ్బాయి. ఇలాంటి ఫోటో తన ఇంట్లో ఉందే. తండ్రిని అడిగితే అది తమ చిన్ననాటి ఫోటో అని, అందులో ఉన్నది తన చెల్లెలు కళావతి. హాయ్! ఆనందంగా కేకేసింది స్పందన. ఏమిటమ్మా? కళావతి ఆదుర్దాగా పిలిచింది. చప్పున అత్తగారి వద్దకొచ్చింది స్పందన. ఆమె ముఖం తొలిసారిగా చంద్రలోకాన్ని చూసిన వ్యక్తి ముఖంలా వెలిగిపోతోంది. అత్తా అంటూ దగ్గరగా వచ్చింది. ఆ ఫోటో చూశారా? నేను చూశాను. అందులో ఉన్నది ఎవరు? మీరేనా? ఆ పక్కన ఉంది ఎవరు? గబగబా ప్రశ్నించింది. ఎందుకమ్మా? చెప్పండి అత్తయ్యా. నేనేనమ్మా. ఆ పక్కన ఉన్నది మా అన్నయ్య. ఆయన పేరు రాఘవేంద్రరావు. హాయ్! గట్టిగా కేకేసింది. ఆయన మా నాన్నగారత్త. నేను సాక్షాత్తు నీ మేనకోడల్ని, మీ అన్న కూతుర్ని. చూశావా? మనం ఒక ఊర్లో ఉంటున్నా ఇన్నేళ్ళు ఒకరినొకరం చూసుకోనే లేదు అంది. కళావతికి ఎంతో ఆనందం కలిగింది. వెంటనే
మనసులో ఏదో భయమో వేసింది. కోడలి చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. ఏమీ చెప్పలేకపోయింది. ఇప్పుడు మా నాన్నగారిని ఒప్పిస్తానత్తయ్యా, నాకు నమ్మకం లేదమ్మా. బాగుందత్తయ్యా, ఆయన ఒప్పుకుంటారు. చెల్లి మేలు కంటే కూతురు మేలు ఇంకా కోరతాడమ్మా. నేను సుఖపడలేదని నా పెళ్లికి ఒప్పుకోని వ్యక్తి నీ పెళ్లికి ఒప్పుకుంటాడా? నిరాశగా అంది. ఒప్పుకోకపోతే ఉండనే ఉంది గుళ్ళో పెళ్ళి. ఇప్పుడు బావకి ఇంకా అధికారం ఉంది. ఆనందోత్సాహంతో అంది స్పందన. అంతలో డ్రెస్ చేంజ్ చేసుకునొచ్చాడు ప్రభాకర్. ఉత్సాహం నిండిన ముఖంతో ఆనందంగా ఉన్న తల్లిని స్పందనని ప్రశ్నార్థకంగా చూశాడతను. ఎందుకో అతని ముఖం చూడాలంటే సిగ్గేసింది స్పందనకి. అమ్మా, బాబు ఇలారా, ఈ వైపు కూర్చో. స్పందన ఎవరో తెలుసా? అంతా చెప్పావా అన్నట్టుగా స్పందన కేసు చూశాడతను. తలాడించింది స్పందన. నీ కాబోయే కోడలు. అది సరే బాబు, ఆమె మీ ప్రేమ అది చెప్పింది, మీ పెళ్లి మాట చెప్పింది. మీ ఇద్దరు మనసారా ప్రేమించుకొని ఒకటి అవుతామంటే ఇంకేం కావాలి బాబు? అది కాదు నేను అడగటం. ఆమె ఎవరో తెలుసా? రావుగారు అమ్మాయి. ఆ రావు ఎవరో తెలుసా? మా అన్న. సాక్షాత్తు మేం ఒక గర్భాన పుట్టాం. నేను నాన్నగారిని వాళ్ళందరినీ కాదని పెళ్లి చేసుకున్నామని ఆయనకి కోపం వచ్చింది. నా పెళ్లి నాటి నుంచి నా ముఖం చూడలేదు. స్పందన నీ మరదలు. ఏదో విచిత్రం జరుగుతున్నట్లుగా అనిపించింది. స్పందన కేసు చూశాడు. అవును బావా, నేను ఆ ఫోటో చూసి గుర్తించాను. ఇన్నేళ్ల మన స్నేహంలో నువ్వు ఎన్నడైనా మా ఇంటికి వచ్చావా? నేను మీ ఇంటికి వచ్చానా? అదిగో ఆ ఫోటో చూసి నేను గుర్తించాను. బావా అన్న పిలుపు వినగానే అతని మనసు పరవశించింది. ఆమె కేసి ఆప్యాయతనురాగాలు వర్షించేలా చూశాడు. మా నాన్నని ఇద్దరం వెళ్ళి అడుగుదాం. రావుగారి ప్రసక్తి రాగానే అతని ముఖం మారిపోయింది. స్పందన, మీ నాన్నగారు పాలిటిక్స్ ప్రయోగిస్తున్నారు. ఆయన గూండా చర్యలకైనా సిద్ధపడ్డారు. శశిధర్తో చెప్పాడట. ఎలాగైనా నన్ను మార్గం నుంచి తప్పిస్తే నిన్ను అతనికి ఇచ్చి చేస్తానన్నారట. నిన్ను బలవంతంగా అయినా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడట. ఆ మాటలతో, ఆ ఘర్షణతోనే అతనితో తలపడ్డాను. అతను నాతో కలియబడ్డాడు. అదే నే చెప్పాలని వచ్చాను. ఆశ్చర్యపోయింది స్పందన. నాన్న అంత దుర్మార్గం తలపెట్టారా? నిన్ను కిడ్నాప్ చేయమని కూడా చెప్పారా? ఆమె ముఖంలో దుఃఖం గూడు కట్టుకుంది. నోట మాట పెగల్లేదు. అందుకే స్పందన, నేను ఓ నిర్ణయానికి వచ్చాను బావా. ఏమిటది? ముందు నీ నిర్ణయం చెప్పు. నువ్వు నా మాట విని శశిని చేసుకో. అతను నాలాగా అందగాడు, నాలాగా చదువుకున్నాడు. అన్నింటికీ మించి మీతో సమానంగా సరితూగే ఐశ్వర్యం ఉంది. బావా, దీనంగా పిలిచింది. గుండెలు తూట్లు పడేలా బల్లెంతో దూసినట్లుగా. ఎందుకలా మాట్లాడతావు? నేనేం చేశానని, నా తప్పేం ఉందని ఇలా మాట్లాడుతున్నావు? మా నాన్న మనసు చెడ్డదైతే నేను చెడ్డయ్యానా? మనం తీసుకున్న నిర్ణయం క్షణాల్లో మారిపోయిందా? స్పందన, ప్రేమగా పిలిచాడతను. మామయ్య చండ శాసనుడు. ఆయన అనుకున్నది సాధించేదాకా నిద్రపోడు. ఆయన నిర్ణయాలు ఆయనవి. వాటిని అమలు పెట్టడంలో నిర్దయగా అమలు పెడతాడు. ఏం చేస్తాడు? ఆస్తి ఇవ్వడు. మనకొద్దు, మనం ఎలాగో బ్రతికేస్తాం. అది కాదు, నన్నో నిన్నో చంపించేంత దుర్మార్గం లేదులే. స్పందన, కళావతి పిలిచింది. నువ్వైనా చెప్పత్తయ్యా, దీనంగా అర్థించింది. ఆమె ఏమీ చెప్పలేదు. కుడి చేత్తో ప్రభాకర్ చెయ్యి తీసుకుంది. ఎడం చేత్తో స్పందన చెయ్యందుకుంది. రెండు చేతులు తన బలహీనమైన చేత్తో కలిపింది. బాబు, ఇదే నా ఆశ, ఇదే నా ఆశీస్సు. మీరు త్వరగా గుళ్ళో పెళ్లి చేసుకోండి. పెళ్ళైపోతే ఆయన ఇంకెవ్వరినీ ఏమీ అనలేడు. తలాడించాడు ప్రభాకర్. అతనితో పెళ్లి జరిగిపోయినట్టుగానే భావించింది స్పందన. తర్వాత కొద్దిసేపటికి సెలవు తీసుకుని వెళ్ళిందామే. అక్కడి నుంచి నేరుగా ఇంటికొచ్చింది స్పందన. రావుగారు హాల్లో కూర్చునున్నారు. ఆయన్ని చూడగానే ఆమెలో ఉవ్వెత్తున కోపం వచ్చింది. అయినా తన్ను తాను నిగ్రహించుకుంది. ఆయన్ని గమనించినట్లుగా లోపలికి వెళ్ళబోయింది. బేబీ, మెల్లిగా పిలిచారాయన. ఆమె సమాధానం ఇవ్వకుండా ఇంకో అడుగు ముందుకు వేసింది. తల్లి, ఎంతో ఆప్యాయత ఉప్పొంగితే కానీ ఆయనలా పిలవరు. చెప్పున ఆగిపోయింది. గంభీరంగా పిలిచారాయన. రామ్మా. ఏమి డాడీ? తండ్రిని ఎదిరించి పోట్లాడాలనుకున్న శాంతం వహించిందామె. అది ఆయన నేర్పే. కూర్చోమ్మా. ఎక్కడికి వెళ్ళావు? ఆమె జవాబు చెప్పలేదు. నీతో చాలా మాట్లాడాలమ్మా. నేను మాట్లాడాలి డాడీ. ముందు నన్ను చెప్పనివ్వమ్మా. నేను అడగాలి నాన్నారు. నేను మీ ముద్దుల బిడ్డని కదా. మీరే నా కోరిక తీర్చాలి. నా మాట కాదరరు కదా. అడగమ్మా. నే చెప్పేది నీకు బాధాకరంగా ఉంటుంది. నువ్వైనా నాకు కమ్మని కబురు చెప్తావా? నేను అంతే డాడీ. చేదైనా బాధైనా చెయ్యాలనుకున్నది చెప్పాలనుకున్నది మానలేం కదా డాడీ. చెప్పమ్మా. నువ్వు నా అంత దానివయ్యావు. డిగ్రీ తెచ్చుకున్నావు. మేజర్ వయ్యావు. నిష్ఠూరంగా అన్నారాయన. ఆయనకి తెలుసు
మాటలకి పదునుంటుంది, దానికి విషము ఉంటుంది. పొది నుంచి తీసే బాణాల్లా ఒక్కో మాటని విసిరితే అది సూటిగా గుండెల్లోకి దిగుతుంది. విషలిప్త బాణం సోకినట్టుగా అవతలి వ్యక్తి గిలగిలా తన్నుకుంటాడు. ప్రాణం పోతున్నంతగా బాధపడతాడు. ప్రాణం పోదు, నిలవదు, బాధ తీస్తూ ఉంటుంది. అది స్థితి. మీరు శశిని ఏ పని కోసం పంపారు? ఏ శశి? తెలియనట్టుగా అడిగారు. తెలియదేం మీకు? శశిధర్, చైర్మన్ గారు అబ్బాయి, మా క్లాస్మేట్, మన కులం కాదు, గోత్రం కాదు. అతనికి నన్నిచ్చి చెయ్యాలనుకున్నారే ఆ శశిధర్. తండ్రికేం తీసిపోనట్టుగా అంది. ఓ అతనా? అతనికేం చెప్పాను? మీకు తెలియదా? ఎందుకు ఈ వేషాలు? అతన్ని నన్ను పెళ్లి చేసుకోమని చెప్పారట కదా? అలా అనలేదే. అతను వచ్చాడు. నీ పెళ్లి విషయం ప్రస్తావనకు వచ్చింది. ఆయన మాటలకు అడ్డొస్తూ ఎలా వచ్చింది? అతనే అడిగాడా? మీరు చెప్పారా? నో, అతను అడగలేదు, నేనే చెప్పాను. ఎందుకు చెప్పారు? కోపంగా అడిగింది. నీ ఎంబీఏ విషయం ప్రసక్తి వచ్చింది. చదవను, పెళ్లి చేసుకుంటుందట అన్నాను. అతను ఏమన్నాడు? ఎవరని అడిగాడా? చెప్పాను. ముష్టి 300 ఉద్యోగమైనా లేని బికారి, పూటకి ఠికానా లేనివాడు అని చెప్పాను. దెబ్బతిన్నట్లుగా చూసిందామే. దిక్కులేనివాడు అని కూడా చెప్పారా? అవును. జోగి రాసుకుంటే బూడిద రాలుతుందట, అలాంటి వ్యక్త అన్నాడు. ఆయనే అతన్ని రాచుకొనిస్తే లక్షలు రాల్తాయి. మీరిలా బికారి, పూటకి ఠికానా లేని దరిద్రుడు అనక్కర్లేదు. ఎవరతను? అతనికి ఏం కావాలి? మామయ్య, మేనమామ, స్వయాన తల్లికి అన్నగారు, లక్షాధికారి, కోటీశ్వరుడు, ఇంకా ఏమైనా అనొచ్చు. ఆయనకి ఎంత ఆస్తుందో ఆయనకే తెలీదు, గర్వంగా చెప్పిందామే. ఆశ్చర్యపోయాడు రావుగారు. ఎవరతను? మీరే. నేనా? నివ్వెరపోయాడాయన. అవును. ప్రభు ఎవరో కాదు, స్వయాన మీ చెల్లెలు కళావతి గారి ఏకైక పుత్రరత్నం. అందుకే అతనికి ఆ కళాభిరుచి వచ్చింది. తండ్రి కృష్ణమూర్తి గారి నుంచి మంచి మధురస్వరం పలికింది. లోకం గిర్రును తిరిగినట్లుగా అనిపించింది ఆయనకి. కొన్ని క్షణాలు తన చెవులని తనే నమ్మలేకపోయాడు. నిజం? లేచి నుంచుంటూ అడిగాడు. అవును డాడీ, నాకు 1 గంట ముందే తెలిసింది. నేను ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. ఆమె బావుందా? మంచంలో రోగంతో తీసుకుంటూ శల్యావశిష్టంగా లంగ్ టీబీతో బాధపడుతూ ఉంది. చాలా బాగుంది. ఉన్న ఒక్కగానొక్క అన్నగారి నిర్లక్ష్యానికి బలవుతూ ఉంది. ఆయన సమాధానం చెప్పలేదు. ఆలోచిస్తూ ఉండిపోయాడు. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంలో లయించిపోయాయి. ఆయన ముఖంలో రంగులు మారసాగాయి. ఉన్నట్టుండి హఠాత్తుగా అడిగాడు. ఆమెకి నువ్వెవరో చెప్పావా? నేనెవరో చెప్పాను. నేను ప్రేమించిన విషయము చెప్పాను. ఆమె మిమ్మల్ని మనసారా ఆశీర్వదించారు. ఆయన పళ్ళు కొరుక్కున్నాడు. ఇప్పుడైనా మీ అభ్యంతరం తీరిందా? ఇప్పుడే అభ్యంతరం. నివ్వెరపోయింది స్పందన. డాడీ? అవును బేబీ, నాకు పేదరికం అంటే కోపం, దరిద్రం మరి అసహ్యం. దారిద్ర్యాన్ని జయించలేక కళలు అంటూ బ్రతుకుని దుర్భరం చేసుకునే వాళ్ళంటే మరీ అసహ్యం. మాటల్లో కూడా అసహ్యతని బయటపెట్టారాయన. పెళ్ళున నవ్వింది స్పందన. బేబీ, పిచ్చి నాన్న, ఈ మాటలు నా మనసుని మార్చలేవు. మరేం చేస్తే నువ్వు మనసు మార్చుకుంటావు? నేను చస్తే నా మనసు మారిపోతుందేమో. అది నమ్మకం లేదు. ఆమె మాటలు విని విలవిల్లాడిపోయారాయన. పాపా అని పిలిచారు ఆర్తిగా. ఆ పిలుపు దక్కాలంటే, ఈ బేబీ బ్రతకాలంటే, మనం బాగుండాలంటే నన్నిచ్చి పెళ్లి చేయండి. అసంభవం, అది జరగని పని. తప్పక జరుగుతుంది డాడీ. నేనేం వ్యక్తిత్వం లేని మనిషిని కాను, వెన్నెముక లేనిదాన్ని కాదు. నాకు ఓ మనసుంది, ఓ కోరిక ఉంది. నేను అతన్ని పెళ్లి చేసుకుని తీరుతాను. స్పందన, ఈ పెళ్ళి జరగదు, జరిగి తీరుతుందని నువ్వు పట్టుబడితే జరగకుండా ఉండటానికి నేను శతవిధాలా ప్రయత్నిస్తాను. చూద్దాం. ఇట్స్ ఎ ఛాలెంజ్. తండ్రి కూతుళ్ళ సవాల్. ఆయన చెక్కిళ్ల కండరాలు బిగుసుకున్నాయి. నువ్వు జయించి అతన్ని పెళ్లి చేసుకున్నా సుఖపడలేవు. శపిస్తున్నారా? హేళనగా నవ్వింది. శాపం కాదు, అనుభవం బేబీ. ఈ లోకంలో క్షణక్షణానికి అడుగడుక్కి డబ్బు కావాలి. డబ్బు లేనిదే అడుగు తీసి అడుగు వెయ్యలేం. నీళ్లు తాగాలన్నా, నిద్రపోవాలన్నా, కడుపు నిండాలన్నా, కాలు కదపాలన్నా డబ్బు కావాలి. డబ్బు డబ్బు డబ్బు, ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. చూద్దాం అంటూ లేచిందామె. నిస్సహాయులైపోయారాయన. స్పందన 4 అడుగులు వేసింది. అంతలో వంట మనిషి, అయ్యగారు, అమ్మగారికి ఎలాగా ఉంది? ఏమిటవుతోంది? రండి అంటూ కేక వేస్తూ వచ్చింది. రావుగారు చప్పున పరిగెత్తారు భార్య గదికి. స్పందన ఆయన వెంటే వెళ్ళింది. భగవంతుడంటూ ఒకడుంటే మనం వాడిని నమ్మితే వాడి నిర్ణయం అంటూ ఒకటుంటుంది. ప్రపంచంలో జరిగే కొన్ని విషయాలు చూస్తూ ఉంటే భగవంతుడు ఉన్నాడని అనిపిస్తుంది. తండ్రి కూతుళ్ల వాగ్వివాదన ఆ హాల్లోకి రాబోతూ విన్నది వరలక్ష్మి. ఆమె
ఆ ఇద్దరి ఘోర ప్రతిజ్ఞల మధ్య తాను ఇంధనమైపోతాననిపించింది. ఆమె మెల్లిగా తన గదికి తిరిగి వెళ్ళింది. అక్కడ నుంచోలేక, ఆ హాల్లోకి వెళ్ళలేక తన గదికి వెళ్ళింది. ఆమెకి బీపీ పెరిగిపోయింది. గుండె దడొచ్చేసింది. వాటితో జబ్బులన్నీ చకచక శత్రు సైనికుల్లా తిరగబడ్డాయి. ఆయా కేకేసి తండ్రి కూతుళ్ళ గదికొచ్చేసరికి ఆమె ప్రాణాలు కడగట్టుకున్నాయి. దాదాపు స్పృహ తప్పే పరిస్థితిలో ఉందామె. భర్తను చూడగానే లేని ఓపిక తెచ్చుకుంది. ప్రాణాలని ఉగ్గబట్టుకుంది. అతి శ్రమతో శక్తినంతా కూడదీసుకుంటూ అన్నది, అమ్మాయి కోరిక తీర్చండి, విడిపోయిన 2 కుటుంబాలని కలపండి. అవే ఆమె ఆఖరి మాటలు. భార్య చావుని కళ్ళారా చూసిన రావుగారికి స్ట్రోక్ వచ్చింది. ఆయన స్పృహ తప్పిపోయారు. వరలక్ష్మి గారి కోసం వచ్చిన డాక్టర్ గారు ఆమె చావుని నిర్ధారణ చేసి రావుగారి విషయం చూశారు. తల్లి చావు, తండ్రి అనారోగ్యం. స్పందన మనసు ఈ షాక్కి తట్టుకోలేకపోయింది. హితులు సన్నిహితులు అంతా వచ్చారు. ఆపదలో ఆదుకున్నారు. 10 రోజులు గడిచిపోయాయి. కర్మ ప్రారంభమైంది. నిస్సంగిలాగా కర్మని జరిపించారు రావుగారు. ఎంతటి కఠినమైన పరీక్షలనైనా ఎదుర్కోగలిగే ఆయనకి చాలా బాధగా అనిపిస్తోంది. ఆయన గుండె తట్టుకోలేకపోయింది. అంత కష్టంలో కూడా ఆయన తన పట్టును విడవలేదు. ప్రభాకర్ ఆ ఇంటికి రాబోతే గేటు వద్దే వెనక్కి పంపి కొడుకు జరిగిన మర్యాద తెలుసుకొని కళావతి బాధపడలేదు. ఆమెకు తెలుసు తాను వెళ్ళినా జరిగేది అంతే. ఈ ఆపదలో కష్టంలో ఆయన మనసు చూరగొన్నది శశిధర్. అతను ఆయనతో పాటు అన్ని పనులలో కలగజేసుకున్నాడు. ఆయన తలలో నాలుకలా మెలిగాడు. కనుసైగతో విషయం గ్రహించి క్షణాల్లో చేసేవాడు. మనిషి కాలు కదపనక్కర్లేకుండా అపర కర్మలన్నీ సక్రమంగా జరిపించాడు ఆ ఇంటి పురోహితుడు శేషశాస్త్రి గారు. అతనికి బృహస్పతి అయ్యాడు. రావుగారు బంధువులంతా ఆ పనులు ముగిగానే వెళ్ళిపోయారు. ఆఖరి రోజున అందరినీ పంపేసి చివరికి శశిధర్ని కూడా పంపేసి ఆయన ఒక్కడే ముఖ ప్రాంగణంలో నందీశ్వరుడిలా కూర్చున్నారు. స్పందన అటుగా వచ్చింది. కూర్చోమ్మా, ఆయన కంఠం బలహీనంగా పలికింది. కూర్చుందామే. చూసావా ఏం జరిగిందో? ఆమె సమాధానం చెప్పలేదు. ఆ ఇంటితో సంబంధం అనుకున్నావు నువ్వు. ఈ ఇంట్లో కలతలొచ్చాయి. ఏనాడు మన మధ్య రాని వాగ్వివాదం వచ్చింది. నువ్వు ఆ ఇంట్లో అడుగుపెట్టొచ్చావు. కొద్దిగా ఆగారాయన. భార్య గుర్తుకొచ్చింది. తన ప్రాణంలో ప్రాణం, తన అష్టలక్ష్మి, తన భాగ్యదేవత. మీ అమ్మగారు వెళ్ళిపోయారు. ఆమె పోయిందంటే సామాన్యమా? ఈ ఇంటి కళ పోయింది. నా జీవం పోయింది. ఈ బ్రతుకులో వెలుగు ఆరిపోయింది. నేనిప్పుడు శూన్యగృహాన్ని, జీవోత్సవాన్ని. మళ్ళీ ఆగారాయన. స్పందనకు ఆ మాటలు వింటుంటే దుఃఖం ముంచుకొచ్చింది. నాభి వద్ద నుంచి దుఃఖ వీచిక తన్నుకొనొచ్చింది. నీళ్లు జలధారలయ్యాయి. నీకిప్పటికైనా తెలిసొచ్చిందా? కళ్ళెత్తి చూసిందామె. వాడి ఛాయలు ఈ ఇంటికి అరిష్టం. నువ్విప్పటికైనా నీ మనసు మార్చుకో. శశిని లేదా ఇంకో ఎవరినైనా పెళ్ళాడు. అంతేకాని ఆ శనిగాడి పేరెత్తకు నాన్న. ఆమె దుఃఖం కోపంగా మారింది. ప్రభుత్వం చిన్న పొరపాటుని తమ స్వార్థం కోసం ఉపయోగించుకున్న ప్రతిపక్ష నాయకుళ్లా కనిపించాడామెకి తండ్రి. నాన్న, చావు పుట్టుకలు సహజం. పుట్టిన ప్రతి వ్యక్తి సంవత్సరాల తేడాతో లేదా రోజుల తేడాతో చనిపోతాడు. అది ఖాయం. పుట్టుక ఎంత తథ్యమో చావు అంతే. దానికి నీ పిచ్చి సెంటిమెంట్స్ అంటగట్టకు. స్పందన ఆశ్చర్యంగా నోరు తెరిచారాయన. మీ అమ్మ చావు. మళ్ళీ ఆయన గొంతు గద్గదికమైంది. ఒక్క క్షణం తన్ను తాను నిగ్రహించుకున్నారు. అవునులే, ఆమె మరణం నాకెంత దుఃఖ కారణమో నీకంత దుఃఖ కారణం కాదు కదూ అన్నారు. ఆమె మనసు విలవిల్లాడింది. పోన్లే, నీ ఇష్టం. అది నీ తప్పు కాదు. వలపు మైకం, వయస్సు చేసే తప్పు. నువ్వు అతన్నే పెళ్ళాడు. పెళ్లి ప్రసక్తితో తల్లిపోయింది. ఆ రోజు పెళ్లి కాగానే తండ్రి పోతాడు. అయినా నీకేం పర్వాలేదు. నువ్వు అతనితో జీవితాన్ని పంచుకుంటావు. అదే నీకు చాలు. ఏది ఏమైతేనేం నీకు కావాల్సింది అతను. ఆ నిష్ఠూర వాక్యాలకు బాణం గుచ్చుకున్న పావురాయిలా అల్లల్లాడిపోయింది. అంతే కదూ? సరే, నా నిర్ణయము విను. నీకు ఈ ఆస్తిలో చిల్లి గవ్వరాదు. అంతా కాలేజీకి రాసేస్తాను. మీ అమ్మ పేరుతో ఓ కాలేజీ కట్టిస్తాను. ఉమెన్స్ కాలేజీ. థ్యాంక్ యూ డాడీ. ఆమె పేరు శాశ్వతం చేయండి. చెక్కు చెదరని ధైర్యంతో అందామే. డాడీ, మనిషికి డబ్బు అవసరం, అంతేగాని ముఖ్యం కాదు. పైగా తాను కష్టించి సంపాదించుకున్న దాంతో ఏదీ సాటిరాదు. డబ్బు కూడబెట్టకూడదు డాడీ. అది ప్రవహిస్తూ ఉండాలి. దాన్ని బ్లాక్ చేస్తే దేశంలో ఇన్ఫ్లేషన్ వస్తుంది. మా ఇద్దరికి మా శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉంది. వీ క్యాన్ బిల్డ్ అవర్ లైఫ్.
మాకు నీ ఆస్తి వద్దు, ఐశ్వర్యం వద్దు, ఎలా బ్రతుకుతారు? జాలిగా అడిగారు ఆయన. అది నీకనవసరం డాడీ. ఒక పూట తిన్నా, అది కలో గంజో తాగినా మా ఆనందానికి అది పోషణే అవుతుంది. 10 రకాల పదార్థాలు కావాలా? పప్పుచారు చాలు. ఫోమ్ బెడ్డే కావాలా? చిరుచాప చాలు. ఏసీ రూమ్ అక్కర్లేదు, చిన్న కుటీరం చాలు. మనసు కలిసిన వ్యక్తితో పంచుకునే క్షణాలు ఎంత మధురంగా ఉంటాయి డాడీ. మీకు తెలియంది కాదు. మీరు మమ్మీని ప్రేమించారు, ఒక దేవతలా చూసుకున్నారు. ఆమె మీ జీవితానికి వెలుగైపోయింది. నాకు అలాంటి మధుర జీవనం కావాలి డాడీ. ఆయనేమీ అనలేదు. స్పందన లేచి బయటికి వెళ్ళింది. ఆ రాత్రే రావుగారు తన ఆస్తినంతా వరలక్ష్మి చారిటీస్కి రాసేశాడు. తనకి నెలకి 2,000 వడ్డీ వచ్చేలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి తన తదనంతరం ఆ ఆస్తి అదే చారిటీస్కి రాశారు. ఆ ఇల్లు తన తర్వాత వేద పాఠశాలకి ఇచ్చేయాలని రాశారు. చిల్లి గవ్వ మిగిల్చుకోలేదు. తన లాయర్ లక్ష్మీనారాయణ గారు ఎంత వారించినా ఆయన వినలేదు. నో లక్ష్మి, దిస్ ఈజ్ మై ఫైనల్ వర్డ్ అన్నారాయన. ఆ మరుసటి రోజే ఆ విల్లు రిజిస్టర్ అయింది. సరిగ్గా అదే సమయంలో ప్రభాకర్, స్పందన రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి తమ పెళ్లికి దరఖాస్తు పెట్టొచ్చారు. తండ్రి కూతుళ్ళు ఆఫీస్ వరండాలో కలుసుకున్నా మాట్లాడుకోలేదు. ఆశ మనిషికి జీవం, అదే ఆధారం. ఆశ లేనివాడు మనిషి ఒక్క క్షణం కూడా జీవించలేడు. కొడిగట్టిన దీపానికి చివురంత వెలుగులాంటి ఆశ ఉన్న మనిషి బ్రతకగలడు. అది లేనినాడు హత్యో ఆత్మహత్యో అదే గతి. పరీక్షల్లో తప్పిన విద్యార్థులు, ఎలక్షన్స్లో ఓడిన రాజకీయ నాయకులు, మట్కాలో సర్వస్వం కోల్పోయాము అనుకున్న భయం పుట్టే అల్పజీవులు, ప్రేమ విఫలమైపోయిందని నిరాశతో కృంగిపోయిన యువకులు, వ్యాపారంలో దివాళా తీసిన వ్యక్తులు అంతా ఆ క్షణికావేశంలో ఆశ కనిపించకే ఆత్మహత్య చేసుకుంటారు. కూతురుపై కోపంతో, తనపై తనకి కలిగిన విసుగుతో, ఒక విధమైన పగలాంటి మనస్తత్వంతో ఆస్తి అంతా దానం చేసిన రావుగారికి ఒకే ఒక ఆశ మిగిలింది. అది ఆఖరిసారిగా చెల్లెల్ని చూడటం. చూసి ఆమెని బెదిరించో నచ్చజెప్పో ఈ పెళ్ళి ఆపేయటం. అందుకే ఆయన రిజిస్ట్రార్ ఆఫీస్ నుండి నేరుగా ఆ ఇంటికి బయలుదేరారు. కారును తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారాయన. రోడ్డు మొదట్లో కారు నిలిపేసి శశిధర్ చెప్పిన చెహరా ప్రకారం ఇల్లు వెతుక్కుంటూ వెళ్లారు. తలుపు తోసుకుని లోపలికి ప్రవేశించగానే ఎవరు అన్న కళావతి పిలుపు వినిపించింది ఆయనకి. ఆయన శరీరంలో విద్యుత్ ప్రవహించినట్లుగా అయింది. ఎన్నేళ్లకు ఈ తీపి గొంతు విన్నాను. ఆమె కళ్ళు ఆ క్షణంలోనే ఆయన్ని గుర్తుపట్టాయి. అబ్బా, తన సోదర ప్రేమనంతా ఆ 2 క్షణాల్లో నిక్షిప్తం చేసినట్లుగా పిలిచిందామె. కళ, ఆయన గొంతు భారంగా పలికింది. ఆమెకెక్కడలేని ఉత్సాహం వచ్చింది. లేచి కూర్చుంది. ఎన్నేళ్లకు వచ్చావు? వదిన పోయిందట కదా. నేను ఆమెని చూడలేదు. అసలు నీ పెళ్ళెప్పుడు జరిగిందో తెలీదు. వదిన స్పందనలాగే ఉంటుందా? ఎంత అన్యాయం జరిగిపోయింది నీకు. ఎంత విచిత్ర సన్నివేశం. ఆయన ఆమెతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలని వచ్చాడు. ఆమె తనపై, తన ఇల్లాలిపై ప్రేమామృతం కురిపిస్తోంది. ఆయనేం సమాధానం ఇవ్వలేదు. ప్రభాకర్ ఆ రోజు ఇంట్లో లేడు. కాఫీ ఇవ్వనా? ఇవ్వు. నీ చేత్తో కాఫీ తాగి ఎన్నాళ్ళయింది. సహజ గంగా ప్రవాహం లాగా ప్రేమ పొర్లుతోంది ఆయనలో. ఆమె అలాగే ఎక్కడలేని సత్తువ తెచ్చుకుని లేచి వెళ్ళి కాఫీ తెచ్చింది. కప్పులో పోసి ఆయనకు అందించింది. ఆప్యాయంగా తాగారాయన. కళ, నేనిప్పుడు నిరుపేదని, ఏమీ లేదు అంటే అదేం? ఆశ్చర్యంగా అడిగిందామే. నా కూతురు నీలాగే మొండిగటం. ప్రభాకర్ని తప్ప పెళ్లి చేసుకోనని పంతం పట్టి వెళ్ళింది. తల్లికో న్యాయం, చెల్లికో న్యాయం లేదు. కన్న తల్లికో న్యాయం చేసే మనిషిని కాను నేను. నా ఆస్తి ఇవ్వనన్నాను. అంతా నా స్వార్జితం కదా, దానం చేసేశాను. ఆమె ఏమీ అనలేదు, నిట్టూర్చింది. ఇప్పుడు చెప్పు, ఇది అద్దె ఇల్లు. ఈ ఇల్లు ఎంత సౌభాగ్యంగా ఉందో. ఈ గోడలు, ఈ నేల, ఈ కిటికీలు, ఈ తలుపులు, ఈ మంచాలు, ఈ మనుషులు చెబుతున్నాయి. ఇక్కడ నా కూతురేం సుఖపడుతుంది? ఆమె చిరునవ్వు నవ్వింది. నువ్వుంటే చాలు, అదే 10,000. నీ నవ్వు చాలు, అది వెన్నెల జాలు. నీ చేయి అందివ్వు చాలు, అది 1,000,000 వేలు. నీ ప్రేమ చాలు, అది బ్రతుకు వ్రాలు. నీ తలంపు చాలు, అది పరిమళ ప్రవాహాలు. నీ వలపు చాలు, అది 1,000,000,000 ఆనంద తరంగాలు. మెల్లిగా లోగొంతుకుతో తను దాదాపు 25 ఏళ్ల క్రింద పాడిన పాట పాడింది. వీణ మీటినట్లుగా, సితార్ మోగినట్టుగా సాగింది. నివ్వెరపోయారు రావుగారు. ఆశ్చర్యపోయాడు కూడా. ఏమిటి ఈ ధైర్యం? ఎక్కడుంది ఆత్మస్థైర్యం? అంత గుండె బలం ఎక్కడిది?
అది డబ్బు ఇచ్చేది కాదు, వ్యక్తిత్వం ఇచ్చే శక్తి అనుకున్నారాయన. ఆయన లేచారు. మనిషి నిండా నిరాశ, నిస్పృహ. కళ, నేనేనాడు ఎవ్వరిని బ్రతిమాలుకోలేదు, ఎవరి ముందు భంగపడలేదు. నిన్ను వేడుకుంటున్నాను. నీకు తెలుసు నేనెంత మొండి మనిషినో, ఇంత గుండె దిటువు ఉందో నీకే తెలుసు. నిన్ను వేడుకుంటున్నాను, చిన్నదానివైనా ప్రార్థిస్తున్నాను, నా బిడ్డను నాకొదిలేయి. ఆమె దీనంగా చూసింది అతని కేసి. సరే, ఆఖరి మాట చెప్తున్నా విను. నేను విల్లు మితహక్కుతో రాశాను, ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు. నా బిడ్డని నీ కొడుకు ప్రేమ నుంచి తప్పిస్తే నేను నా విల్లుని రద్దు చేస్తా. అది సుఖపడుతుంది, నేను శాంతిగా బ్రతుకుతాను. భార్యను పోగొట్టుకున్నాను, ఒంటరినయ్యాను, కన్నబిడ్డను దూరం చేస్తావా? నీకు ప్రభాకర్ దూరం అయితే బ్రతకగలవా? అన్నయ్యా, ప్రేమగా పిలిచిందామే. ఎందుకీ పట్టుదల? నీ కూతురు సుఖపడాలని నీకుందా? నీకు పట్టుదల ముఖ్యమా, ఆమె జీవితం ముఖ్యమా? అది తేల్చుకో. ఆమె తృప్తిగా బ్రతకాలంటే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయి, వాడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయి. అది అసంభవం. నీకు పట్టుదలే ప్రధానమన్నమాట. కానివ్వు. ఇంకో మాట, నీ కూతురు నా కొడుకుని చేసుకుని సుఖపడదని కదా నీ బాధ? ఆస్తి రాసివ్వు, అక్కడైనా రాజీ కుదుర్చుకో. ఆగు, అడ్డు చెప్పకు, నేను ఇక మాట్లాడలేను, ఇప్పటికే ఆయాసం వస్తోంది అని దగ్గి కళ్ళల్లోకి వచ్చిన ప్రాణాలతో అంది. వాళ్ళని ఆశీర్వదించి ఆస్తి ఇవ్వు, అంతా కలిసి బ్రతుకుదాం. కాదని శపిస్తావా? నీ ఆస్తి వద్దు, ఆశీస్సులు వద్దు, వాళ్ల భవిష్యత్తునికి వాళ్ళని వదిలేయి. రావుగారు పకపక నవ్వారు. పిచ్చి పట్టిన వ్యక్తిలా నవ్వాడు. ఇదన్న మాట ఎత్తు. నా పుత్రికా ప్రేమకి లంకెవేసి నా ఆస్తి కాజేయటానికి ప్లాన్ వేశారన్నమాట. వెరీ గుడ్. కానీ కళ, నేను జిత్తుల మారివాణ్ణి, విషం తిని విషం కక్కగలిగిన వాడిని, జీవితంలో రాజకీయాలు సమానంగా జయించిన వాడిని. నేను క్షణాలపై ప్రేమ తెంచుకోగలను. ఇదిగో నేను సన్యసిస్తున్నాను. నాకు చెల్లి లేదు, మేనల్లుడు లేడు, కూతురు లేదు. నేను ఏకాకిని, సన్యాసిని, దట్స్ ఆల్. కానీ ఒకటి గుర్తుంచుకో, ఇంత క్షోభ ఎన్నడూ ఎరగన్నేను. నన్నింత క్షోభ పెట్టిన నువ్వు సుఖపడలేవు. నన్నింతగా బాధకి గురిచేసి పెళ్లాడిన వాళ్ళు సుఖపడలేరు. దశరథుడికి మునిశాపం లాంటి శాపమే ఇది. చరచరా వెళ్ళిపోయారాయన. నివ్వెరపోయి మంచంలో కూలబడిపోయింది కళావతి. కథ కొనసాగుతుంది.